దేవుని మహాకృపలో మనం మరొకసారి ఇలాగన దేవుని వాక్య భాగాలు ధ్యానించుకోవటానికి ప్రభు మనలను ప్రేరేపించి ఈ విధంగా మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మన ధ్యానాంశం ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము 8వ వచనం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన మాట, మరి నిన్నటి దినాన నేనే అల్ఫయు ఓమెగయు అని ప్రభు సెలవిచ్చాడు. అంటే ఆది అంతము నేనే అని చక్కటి భావాన్ని మనకు కనిపించాడు. ఈ దినాన్న నేనే అనే విషయాలు ఆయన ఏ సందర్భాలలో పలికాడో అందులో దాగి ఉన్న ఆత్మీయ సత్యాలు ఏమిటో మనం ఒకదాని వెంబడి ఒకటి ధ్యానం చేసుకుందాం. ముందుగా మొదటి అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మమ్మను ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుని మాకిచ్చిన మీ సన్నిధిని బట్టి, మీ ఏర్పాటును బట్టి మీకు వందనాలు. శ్రేష్టమైన ఈవులతో నింపే దేవుడు, శ్రేష్టమైన జీవితాలు ఇచ్చే దేవుడు, శ్రేష్టమైన మర్మములతో మాట్లాడే దేవుడు, అందును బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, నిన్నటి దినాన మాతో మాట్లాడిన అద్భుతమైన సత్యాలను బట్టి మీకు వందనాలు. ఈ దినము కూడా మరికొన్ని సత్యములతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, మమ్మను నీ పరిశుద్ధ వాక్కుతో నింపమని, ప్రభా నీ ఆత్మీయతలు మమ్మల్ని పెంచమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం అల్ఫయు ఓమేగయు నేనే అనే మాటను చూస్తే, నేనే అని ప్రభు ఆయా సందర్భాలలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేనే అనే మాటలో ఓ నిశ్చయత, ఒక అధికారంతో కూడుకున్నటువంటి భావాలు అందులో దాగి ఉంటాయి. నేనే అని మాట్లాడుచున్న దేవుడు సమస్తమునకు ఆయనే ఆధారమని, సమస్తమునకు ఆయనే మూలమని మాట్లాడుతూ, నేనే అనే అంశాన్ని గురించి ఆయన నిన్ను నన్ను ఆ రీతిగా సిద్ధం చేయటానికి మాట్లాడుతూ ఉన్నాడు. మనం యేసయ్యను గూర్చిన సత్యాలు నేర్చుకోవాలి అంటే క్రొత్త నిబంధన గ్రంథంలోనే అనేక విషయాలు మన కొరకు వ్రాయబడ్డాయి. ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను శుభవార్త అద్భుతమైన నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలతో నిండి ఉంది. ఇందులో వివరించబడే ప్రతి మర్మయుక్తమైన అంశము పరలోక సంబంధమైనటువంటి అంశములతో ముడిపడి ఉంది. ఇది దేవుని యొక్క ఆ మహిమోన్నతమైనటువంటి స్థితిని మనకి జ్ఞాపకం చేసే సువార్తగా దీనిని మనం గమనించాలి. మరి ఈ బైబిల్ పండితులు మనకి చెప్పే మాటలను బట్టి చూస్తే 4 సువార్తలు 4 జీవులతో పోల్చబడ్డాయి. 4వ సువార్త యోహాను సువార్త. ఈ యోహాను సువార్తను మరి పక్షిరాజు అని పోలిస్తారు. పక్షిరాజు అనేది భూ సంబంధమైన జీవి కాదు. ఇది అత్యున్నతమైనటువంటి స్థలాలలో నివసించేది, అత్యున్నతమైనటువంటి జీవన విధానాన్ని కలిగినటువంటిది. దీనికి ఎన్నో లక్షణాలు అమర్చబడి ఉన్నాయి. కనుక ఇది పరలోక సంబంధమైన మర్మయుక్తమైన విషయాలకు పోలికగాను, ఈ 4వ సువార్త యోహాను మరి ఆత్మపూర్ణుడు రాసినటువంటి ఈ సువార్తలో దాగి ఉన్న మర్మములకును ఈ పక్షిరాజు
పోలికగా కనిపిస్తూ ఉంటాడు. కనుక యోహాను కూడా ఆయా సందర్భాల్లో నేను పరలోక సంబంధిని, తండ్రి నేను ఏకమై ఉన్నాం, నన్ను చూచిన వాడు తండ్రిని చూచును అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలానే ప్రియమైన వాళ్ళారా, ఆది అనే మాటలో వాక్యము అనే మాటను మిళితం చేసి ఆదిలోనే ఉన్నవాడిగా తను ప్రభువుని పరిచయం చేశాడు. కనుక ఈ పక్షిరాజు అనే ఈ మాట పరలోక సంబంధమైన వర్తమానాలతో మర్మములతో నిండి ఉన్న ఆ శుభవార్తగా యోహాను శుభవార్త మనకు కనపడుతూ ఉంది. కనుక ఈయన పరలోక సంబంధి, మనం ఇహలోక సంబంధులం అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఈయన పరలోక సంబంధి అని అన్న యోహాను సువార్తలో నేనే అనే అంశాలు, సందర్భాలు ఎక్కువగానే మనకు కనిపిస్తాయి. నిజానికి ప్రియమైన వారలారా, యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇందులో 35వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే, జీవాహారము నేనే. అద్భుతమైన మాట. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు. జీవాహారము నేనే, బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. కనుక జీవాహారాన్ని ఇచ్చు దేవుడు, మనలో నివాసము చేస్తున్న దేవుని ఆత్మ జీవించాలి అంటే ఆ ఆత్మకు ఆహారం కావాలి. ఇదే ఆత్మ సంబంధమైన ఆహారం. ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఎవరు భుజిస్తారో వారు ఇక ఆకలి గొనరు అంటూ ఉన్నాడు. ఆత్మచేత నింపబడినటువంటి దైవజనుడు దేవుని ఆధ్యాత్మిక సత్యములను ప్రభు నుంచి అందుకొని వాటిని తిరిగి సంఘానికి, సహవాసానికి అందించువాడు కాపరి అయితే, ఆ కాపరి అందించే వర్తమానాలు జీవాహారము అని మరి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఆ జీవాహారాన్ని భుజించిన వాడు ఆకలి గొనడు. అది దేవుని యొక్క మరి అద్భుతమైన సందేశం. అందువల్ల ప్రభు అంటాడు, ఎవడు ఈ జీవాహారాన్ని, నేను అని ఆయనే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈ జీవాహారాన్ని మనం అనగా ఆయన రక్తములో శుద్ధీకరించబడి కడగబడి పాప పరిహారము పొందిన వారమై ఆయన యొక్క కుమారత్వాన్ని కలిగిన మనం ఆ ఆహారాన్ని భుజించాలి. జీవాహారము అదే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఆత్మీయ సత్యాలు. ఈ పరిశుద్ధ గ్రంథం కూడా ఆత్మచేత ప్రేరేపించబడి రాసినటువంటివే. ఇవి ఈ లేఖనాలు, ఈ మాటలు, ఈ ప్రవచనాలు, ఈ అద్భుతమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించి అనేక మంది భక్తులు మరి ఈ గ్రంథాన్ని వ్రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ జీవాహారాన్ని నేనే అని మొట్టమొదటిసారిగా ఆయన చెప్పినట్టు మనం గమనించాలి. నేనే అనే మాటలలో ఈ మాటను గుర్తించాలి. అలానే మీరు 41వ వచనం వచ్చేటప్పటికి ఇంకొక అంశాన్ని ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందుల యూదులు ఆయనను గూర్చి సణుకొరుచు, ఈయన యోసేపు కుమారుడు యేసుకాడా అనుకుంది. నేనే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మన పూర్వీకులు అరణ్యములో ఆకలి కొన్నప్పుడు మరి దేవుడు వారికి చక్కటి దేవదూతల ఆహారాన్ని వారికి ఇచ్చి వారిని ఆ ఆకలి తీర్చినట్టుగా, వారి ఆకలి తీర్చినట్టుగా మనం చూస్తాం. అదే మన్నా. ఈ మన్నా పరలోకపు ఆహారంగా ఆనాడు మన పూర్వీకులు భుజించి ఆ యాత్రలో బలమైనటువంటి ఆ ఆహారం కనుక అలసిపోక సొలసిపోక వారు గమ్యస్థానానికి వారి యాత్రను కొనసాగించినట్టుగా మనం చూసాం. ఈ ఆహారము నేనే
అని యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ ఆహారము ప్రభు ఏదైతే నేనే అనే మాట మాట్లాడుతూ తెలియచేస్తున్నాడో, ఈ ఆహారము పరలోక సంబంధమైన ఆహారము. ఇదే మన ఆత్మీయ జీవన విధానానికి లేక జీవితానికి కావలసిన ఆహారం అని మనం గమనించాలి. అలానే ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మాట 47, 48 వచనాలు, 49 వచనాలు కలిసి ఉన్నాయి. ఇందులో ఒక మాట చాలా చిన్నగా మనం చూస్తే, జీవాహారము నేనే అన్నాడు. జీవాహారము నేనే, నిన్ను జీవింప చేయటానికి, నీలో ఉన్న జీవాన్ని పెంపొందింప చేయడానికి, నీలో ఉన్న జీవాన్ని నిత్యము నీలో నివాసము చేయటానికి అనువైన ఆహారాన్ని నేనే మీకు ఇస్తున్నాను అన్నాడు. అదే జీవాహారము. ఆ జీవాహారమే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి అంశము అని మనం గమనించాలి. మన ఆత్మీయ జీవితాలలో మనకి ఏది ప్రాముఖ్యమైనదో, మన ఆత్మీయ ఎదుగుదలకు ఏది శ్రేష్టమైనదో, దైవ సహవాసంలో మనం ఎదగడానికి ఏది ఉత్తమమైనదో అవన్నీ ఈ గ్రంథములోనే ప్రభు రాసి ఉంచాడు. అందులో ప్రధానంగా ప్రభు చెప్పేది జీవాహారము నేనే అనేటువంటి అద్భుతమైన మాట ఆయన డిక్లేర్ చేసి మనతో గంభీరమైనటువంటి భావంతో ఆయన మాట్లాడుతున్నాడు. నేనే అనేటువంటి గొప్ప మాట. అలానే మనం చూద్దాం 51వ వచనంలో కూడా, ఈ యోహాను సువార్తలో ఇది అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. ఇందులో 51వ వచనం మనం చూస్తే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకము నుండి దిగి వచ్చాడు. పక్షిరాజు పరలోక సంబంధి, గమనించారు కదా. అందుకే ఈ సువార్త అద్భుతమైనటువంటి మర్మములతో వ్రాయబడిన సువార్త. ఇందులో దేవుడే స్వయంగా అనేక అంశాలు బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 51వ వచనంలో అంటాడు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అన్నాడు. గమనించాం కదా ఈ మర్మం. నా శరీరమే ఈ జీవాహారం. అందుకని ఆదివారపు ఆరాధనలో మనం దేవుని యొక్క బల్ల కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం. సాక్రిమెంట్ అని అంటూ ఉంటాం, సంస్కారము అనేటువంటి మాట. ఏది ఏమైనా ప్రియమైన వాళ్ళరా, నా శరీరమే ఈ జీవాహారం అన్నాడు. ఈ శరీరం అనే జీవాహారాన్ని గురించి ఆయన అంటాడు లివింగ్ బ్రెడ్. ఇంగ్లీష్లో ఈ సందర్భంలో లివింగ్ బ్రెడ్ అనే మాట వాడబడింది. కనుక ఈ ఆహారము జీవాహారము నేనిచ్చి ఈ ఆహారాన్ని తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఈ ఆహారము ఏమిటంటే, ఇది లోక సంబంధమైన ఆహారం కాదు. లోకములో ఉన్నటువంటి మీ కొరకు నేను ఇచ్చిన ఆహారము, నా శరీరమే ఈ ఆహారం. ఎస్, యేసయ్య తన శరీరాన్ని సమర్పించి శిలువలో మరణము చెంది అనేక రీతిలుగా ఆ శరీరం గాయపరచబడి, దున్నబడి, నలగొట్టబడి, వేధించబడి, హింసించబడి, భయంకరమైన చిత్రవధ చేయబడి, ఆ శరీరం గుండా కాచిన ప్రశస్త రక్తము, ఈ రెండు ప్రభు మనకి అందించినటువంటి అమూల్యమైనటువంటి ఆ కార్యములు, అమూల్యమైనటువంటి ఆ సందర్భములు, అమూల్యమైనటువంటి జీవన విధానానికి అవసరమైనటువంటివని మనం గమనించాలి. కనుక ఇది మన జీవితానికి మేలు చేకూర్చేది, మనలను ప్రభు సహవాసములో నింపేది, నడిపించేది ఈ జీవాహారం. అందువల్ల ప్రభు అంటాడు, ఈ జీవాహారం నేనే అని చెప్పినవాడు మీరు ఇంకా కొంచెం క్రిందకి చదువుకుంటూ వెళ్తే, నా శరీరము తిని, జీవాహారం అన్నాడు కదా, నా శరీరం జీవాహారం అన్నాడు 51లో. కాబట్టి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యము జీవిస్తాడు, వాడు మరణించినను
తిరిగి లేపబడతాడు అని మీరు 52వ వచనం నుంచి మరి చదువుకుంటూ ఉంటే ఈ విషయాలు మీకు తెలిస్తే 56వ వచనంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. గమనించండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం. ఈ నిత్య జీవానికి ప్రభు అనాది సంకల్పాన్ని బట్టి ఈ కార్యములు జరిగిస్తున్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైనటువంటి ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది. ఇది జీవాహారము, దైవ సహవాసములో నింపే ఆహారము, దేవుని సన్నిధిలో నిలబడగలిగే శక్తినిచ్చే ఆహారం. ఇది మనం భుజించాలి, రక్తం మనం త్రాగాలి, మన ఆత్మీయతను ఆయనలో మరింత దృఢపరచుకోవలసిన వారం వింటున్నాం. ఈ ఆహారం ఆయనే. కాబట్టి నేనే అని చెప్పిన సందర్భాలు ఇంకా అనేకములు ఈ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉన్నాయి. ఇంకా మీరు 8వ అధ్యాయము 12వ వచనంగా చూస్తే, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగిన వాడై ఉంటాడు అంటున్నాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువాడు, ఎందుకంటే నేనే ఈ వెలుగును, నేనే లోకమునకు వెలుగును. ఆయన నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. లోకాన్ని వెలిగించే ప్రభు, లోకములో చీకటిని పారద్రోలే ప్రభు, లోకాన్ని ఆవరించి ఉన్న చీకటి శక్తుల ప్రభావం నుంచి విడిపించేవాడు, చీకటి పటాపంచలు చేసి వెలుగులోనికి పిలిచినవాడు. ఇదే విషయాన్ని పేతురు గారు కూడా చెప్తాడు. మిమ్ములను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడ్డారు మీరు అన్నాడు. ఏర్పరచబడిన రాజులు మీరే, యాజకులు మీరే అన్నాడు. పరిశుద్ధ జనము అన్నాడు, దేవుని సొత్తు అన్నాడు. ఇటువంటి విషయాలు ఈ జీవంతో కూడిన విషయాలే కనుక చీకటి నుంచి మరి బయటికి నడిపించేవాడు ఆయనే. వెలుగుమయుడిగా తన ఆత్మ చేత నడిపించేవాడుగా ప్రభు మనకున్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, ఆయన నేనే నేనే అనే అంశాలు, అద్భుతమైన విషయాలు మన ముందు ఉంచబడుతూ ఉన్నాయి. మనం గమనిద్దాం. ఆ నేనే అని చెప్పిన ప్రభు సమస్తాన్ని మనకు అనుగ్రహించేవాడు కనుక, సమస్తాన్ని మనకు సమకూర్చేవాడు కనుక, ఆయనను ఎరిగిన బిడలంగా, ఆయన రక్తములో కడగబడిన వారంగా, ఆయన యొక్క సంఘములో సహవాసములో చేర్చబడిన వారంగా మనలను మనం మరి వెలుగుమయంగా ప్రభు చేత నడిపించబడవలసిన వారం వింటున్నాం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఇక్కడ మనకి మరి దేవుని సంబంధమైన ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఒక గుడ్డివాడు మనకు కనిపిస్తాడు. ఈ గుడ్డివాడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు. ఇతని విషయంలో ప్రభు చేసిన అద్భుతమైన కార్యాన్ని మరి ధ్యానం చేసుకునే సందర్భంలో 5వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమంటే, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఈ లోకములో ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. చీకటి శక్తుల ప్రభావం నుంచి విడిపించడానికి యేసయ్యను ఈ లోకానికి పంపించాడు. ఆ యేసయ్య పరమ నుండి దిగి వచ్చి అంటాడు, ఈ లోకములో నేనున్నప్పుడు నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. అంటే లోకాన్ని వెలిగించేవాడు, లోకమును వెలుగుతో నింపేవాడు, లోకములో దేవుని యొక్క ప్రేమను కనపరిచేవాడు. ఆ ప్రేమను రుజువు చేసుకునే క్రమంలో వెలుగును అనుగ్రహించినవాడు. ఈ లోకంలోనికి వచ్చి అనేకులను వెలిగించినటువంటి వాడు అని 1వ అధ్యాయంలో మీరు చూడగలుగుతారు. చూడండి, 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని
దానిని ఈ చీకటి గ్రహించడలేదు అంటాడు. మీరు ఇంకా కొంచెం పైన చూస్తే 4వ వచనంలో ఆయనలో జీవముండెను, మొదటి అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. యేసయ్యే జీవం, ఆ జీవమే వెలుగు. ఆ వెలుగు ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అన్నాడు. కనుక చీకటి లోకంలో నిండిపోయింది. చీకటి శక్తుల ప్రభావం ఈ లోకములో ఎన్నో విధాలుగా కనపడుతుంది. మనుషులను పీడించే శక్తులు, వేధించే శక్తులు, బాధించే శక్తులు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి. అందుకని 9వ వచనం కానీ మీరు చూడగలిగితే, నిజమైన వెలుగు ఉండిను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఇది లోకంలో ఉన్న వారందరినీ వెలిగించడానికి ఇది లోకానికి వచ్చినటువంటి వెలుగు యేసయ్య. ఆ యేసయ్య నీలో ఉన్న చీకటిని పారద్రోలేవాడు, నీలో ఉన్న చీకటి శక్తులను బంధించి నిన్ను విడిపించేవాడు. ఆ ప్రభువుని కలిగి ఉంటే నీ చీకటి జీవితము వెలుగుమయంగా మారిపోతుంది. అందుకే కీర్తనకాడు 119వ కీర్తన 105వ వచనాలలో అంటాడు, ఆయన వాక్యము మరి వెలుగు అంటాడు. మన పాదములకు మరి వెలుగు, మన త్రోవలకు మరి చక్కటి సమాధానకరమైన త్రోవలు మనకు ఏర్పాటు చేసేవాడు. ఆ ప్రభు మన బ్రతుకు దినాల్లో వెలుగును ప్రసాదించి చీకటిని పారద్రోలేవాడు. మన త్రోవలకు ప్రియమైన వాళ్ళ మన జీవితాలను చక్కటి మార్గంలో నడిపించేవాడు అని మనం ఎరగవలసిన వారం ఏంటున్నాం. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి, మనం మరి కొన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటాడు, గొర్రెను గూర్చి మాట్లాడుతున్నప్పుడు, గొర్రెను గూర్చి మనకు వివరిస్తూ ఉన్నప్పుడు, ఆ గొర్రెలో మరి వెళ్ళే ఆ మార్గాన్ని వివరిస్తున్నప్పుడు ఆ ద్వారము అనే అంశాన్ని జ్ఞాపకం చేశాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఆయన అంటాడు, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. చూడండి, గొర్రెలు ప్రయాణించే త్రోవ, ఆ ద్వారం నేనే అనేటువంటి చక్కటి మాటను మనకి వివరిస్తూ ఉన్నాడు. గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకున్నవారే అన్నారు, కానీ గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారానే మీరు అందులో ప్రవేశిస్తారు. అలా ప్రవేశించిన వాడు రక్షించబడిన వాడే, లోపలికి వెళ్ళుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఆ ద్వారము అట్టి ఆత్మీయ స్థితిని నీకు అనుగ్రహిస్తున్నది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీ యొక్క అద్భుతమైన జీవన విధానాన్ని మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమనంటే, ఆయనే గొర్రెలు వెళ్ళే ద్వారం. ఆ ద్వారం ప్రభువు అనే విషయాన్ని ఎరిగి మనం ఆ ద్వారము గుండగా ప్రభు సన్నిధిలో ప్రవేశించవలసిన వారు ఏంటంటే, యేసు ద్వారా మనకి ప్రవేశం, యేసు ద్వారా మనకి సమస్తము సమకూర్చబడుతూ ఉన్నాయి. ఆ యేసులో అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. అందుకనే నేనే నేనే అని ఆయన మాట్లాడుతున్నాడు. నిన్నటి దినాన అల్ఫయు ఓమేగయు నేనే అన్నాడు. అలా ఆది అంతమైనటువంటి వాడు, సమస్తమైన వాడు, నిత్యత్వము కలిగిన వాడు మనతో మాట్లాడుతున్నాడు నేనే అని. ఆ నేనే అనువాడు ఈ దినాన మనతో అనేక సందర్భాలు పంచుకుంటూ ఉన్నాడు. కనుక ఆ ద్వారము, ఆ మార్గము, ఆ ప్రయాణం ఆశ్చర్యకరమైన ఆత్మీయ శక్తితో నింపబడినటువంటిదని మనం గమనించాలి. ఇంకొక మాట మీరు గమనించండి, 10వ అధ్యాయంలోనే 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలను చక్కగా కాపుదల చేయవలను, చక్కని మార్గాలలో నడిపించవలను, పచ్చిక గల స్థలాలలో నేను నడిపించి భుజించిన తర్వాత పరుండ చేయటానికి, జీవజలములు ఇవ్వడానికి నేను ఓ మంచి కాపరిని. ఈ అనుభవం దావీదులో చూసాం మనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలములు ఎదుగు నన్ను నడిపించున్నాడు అనే మాట. చక్కటి జలములు మరి ఇందాక మనం గమనించాం యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఈ శరీరము తిని నా రక్తము త్రాగువాడిని
అంత్య దినాన్ని లేపుతానన్నాడు. ఈ జీవాహారం పరలోకముని దిగి వచ్చిన జీవాహారం నేనే, ఇది తినటువంటి వాడు ఇక ఎన్నటికీ ఆకలి కొనడు, దప్పిగొనడు అన్నాడు. ఈ ఆత్మీయ సత్యాలు ఎరిగిన మనం దేవుని సన్నిధిలో నిత్యము జీవించవలసిన వారమెన్నో. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అంటున్నాడు. ఎస్, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నిన్ను నన్ను గొర్రెగా మార్చి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి సిలువలో యాగము చేసి, ఆ సిలువ యాగము ద్వారా తన ప్రాణాన్ని అర్పించి మరణము చెంది సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు, సజీవుడిగా అనేకులకు కనబడినటువంటి వాడు, ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని నీ కొరకు నా కొరకు సర్వమాని వాళ్ళ కొరకు ప్రార్థించుచున్నటువంటి వాడు, మొరపెట్టుచున్నటువంటి వాడు, విజ్ఞాపనం చేయుచున్నటువంటి వాడు ఆయనే మన కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు అన్నాడు. కనుక అట్టి ప్రభు మరి నేనే అనే సందర్భాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన మహిమను, ఆయన మహిమోన్నత్వాన్ని, ఆయన యొక్క అద్భుత మర్మయుక్తమైన అంశాలను మనం గ్రహించగలిగే వారమేంటాం. అక్కడే ప్రియమైన వారలారా, మీరు 14వ వచనంగా చూడగలిగితే, నేను జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును, నేను గొర్రెల మంచి కాపరిని నేను నన్ను సరైన మార్గమును నడిపించేవాడు, చక్కటి ఆహారముతో మనలను తృప్తిపరచేవాడు, చక్కటి ఆత్మీయతో నింపి నడిపించేవాడు, చక్కటి ఆధ్యాత్మిక అనుభవాలతో నింపేవాడు, ఏ చీకటి శక్తుల ప్రభావం మన మీద లేకుండా వెలుగులో నడిపించేవాడు, వెలుగుతో నింపువాడు, వెలుగు సంబంధమైనటువంటి ఫలముల చేత మనను దీవించి ఆశీర్వదించేవాడు. కాబట్టి నేనే అనే మాటలో అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఇంకో మాట మీరు చూస్తే 14వ అధ్యాయము 6వ వచనంలో ఆయనే స్వయంగా అంటాడు, ఏమనంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, సమస్తము ఆయనే అన్నాడు. ఆయన బోధించే ప్రతి బోధలోను, ఆయన తెలియచెప్పే ప్రతి అంశములోనూ ఆయన యొక్క ఆత్మీయ ఆ రూపాన్ని మనం చూడగలుగుతున్నాం, ఆ ఆత్మీయ ప్రత్యక్షతను కూడా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, ఇంత చక్కటి సందేశాలు మన కొరకు దాచి ఉంచిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించి మనతో మాట్లాడుచున్న దేవుడు మనకుండగా ఆ ప్రభులో నిత్యము మనం ఆనందిస్తూ జీవించవలసిన వారమైంటున్నాం. అందుకని అల్ఫయు ఓమేగయు నేనే అన్నాడు. ఇది నాన్న ఆయన సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు కనుక నేనే అని ఆయనను గూర్చి ఆయనే గంభీరమైన సత్యాలు మనకు బోధిస్తూ మనకు ఓ అద్భుతమైనటువంటి పరలోక సంబంధమైన సాక్ష్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఇంకా మీరు గమనించినట్లయితే యోహాను సువార్తలోనే ఈ మాటలన్నీ ఆయన మాట్లాడాడు. 15వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెబుతాడు, నేను నిజమైన ద్రాక్షావల్లి. మన జీవితాలను మరి ఆత్మీయ రూపంలోనికి మార్చిన వాడు, మనలో ఉన్న పాప స్థితిని, ఎండు పరిస్థితిని, బలహీన స్థితిని తీసి పారవేసేవాడు, ఆత్మతో సత్యముతో నింపేవాడు. కనుక ఆ ఆత్మీయ అనుభవాలలో మన ముందుకు వెళ్ళాలి. ఆయనే ద్రాక్షావల్లి, నేనే ద్రాక్షావల్లి అన్నాడు. నిజమైన ద్రాక్షావల్లి నేనే అని మొదటి వచనంలో చెబితే 5వ వచనంలో చెప్పాడు, ద్రాక్షావల్లిని నేనే, తీగలి మీరు. ఇట్టి ఆత్మీయ అనుభవాలలో మనల్ని నింపాలని, ఆత్మీయ సత్యాలతో నడిపించాలని ఆయనే మనకు సమస్తమైంది, సమస్తమునకు ఆధారభూతుడైంది. ఆయన మనకు బోధకుడుగాను ప్రభుగాను మనకున్నాడు, మనకు బోధించేవాడు ఆయనే. మీరు చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం చూస్తే ఆయన అంటాడు, బోధకుడనియో ప్రభునియో మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. మనకు బోధకుడు మన ప్రభువు, ఆయన సమస్తములోనూ ఉన్నవాడు, సమస్తాన్ని మనకిచ్చినటువంటి వాడు,
సమస్త ఆధిపత్యాన్ని మన బయలుపరుస్తున్నటువంటి వాడు, సమస్తంలోనూ సమస్తమైనటువంటి వాడు, ఆయన అన్నిటికన్నా ముందున్నవాడు. నిన్న దినాన మనం చెప్పుకున్నాం, ఆది అంతము అబ్రహాము కన్నా ముందున్నటువంటి వాడు, మన జీవితాలలో అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించేవాడు, ఆత్మీయ బోధల్ని మనకు బోధించేవాడు. అందువల్ల ఈ ప్రభువే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేటువంటి వాడు, ఆయన మనతో నిత్యము నివసించేవాడు అని చెప్పి సర్వాధికారి అనే మాటను జోడించాడు. దైవచిత్తమైతే రేపటి దినాన సర్వాధికారి అనే మాట మనం ధ్యానం చేసుకుందాం. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అనేటువంటి మాట చేత ఆయన మనల్ని సంధించి మాట్లాడాడు. ఈ ఆత్మీయ సత్యాలు మన జీవితంలో ఎప్పటికప్పుడు భద్రపరచుకుంటూ నూరంతలుగా ఫలింపు చేసుకుంటూ ఈ వాక్యమునకు విధేయులమై ఆ ప్రభుతో నింపబడి చీకటి ఏమాత్రము దరి రాకుండా చీకటి శక్తుల మీద విజయాన్ని పొంది నిత్యము ప్రభు కొరకు ఆ వెలుగు చేత ప్రకాశింపవలసిన వారమేంటున్నాం. అటు జీవితాన్ని ప్రభు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి నడిపింప చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇంతవరకు ఎన్నో విషయాలు, ఎన్నో మర్మాలు, ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సత్యాలు మాకు బయలుపరిచి మమ్మల్ని బలపరిచారు. మీకు వందనాలు. మీ శక్తితో నింపారు, మీ కృపతో నడిపిస్తున్నారు. అందరి బట్టి మీ స్తోత్రాలు. మా అంతరంగాల్లో ప్రభా నీవు బోధించిన ఆ మాటలు స్థిరముగా ఉండులాగున మీరే నూరంతలుగా ఫలింపు చేయండి. అపవాది శక్తులను బంధించండి. అపవాది ఆ మాటల్ని ఎత్తుకుపోకుండా మీరే ఫలభరితమైన జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. సీఎను ప్రార్థన మందిర బిడ్డలను మాత్రమే కాక ఆన్లైన్లో వాక్యాన్ని వింటున్న వారందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపతో నింపండి. అలానే తండ్రి, నీ వాక్య భాగాలు మా హృదయాంతరంగాల్లో జీవించడం ద్వారా అనేక మేలులు మేము పొందుకోవడానికి మమ్మల్ని సిద్ధం చేయమని ప్రార్థిస్తా ఉన్నా. అలా ప్రభు యొక్క వాక్యాన్ని ఈ టెక్నాలజీని ఉపయోగించి ఆన్లైన్లో అనేక మంది వీక్షించడానికి అనువుగా ప్రయాసపడుతున్నటువంటి యవనస్తులను బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అలానే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసి మీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. నేను ఈ కరోనా వైరస్ ప్రతిదినం విజృంభిస్తుంది. అనేక మందిని ప్రభా బాధిస్తుంది, వేధిస్తుంది. ఈ భయంకర పరిస్థితులలో ఏ తెగులను నీ గుడారము సమీపించదని వాగ్దానం చేసిన వాడా, మమ్మల్ని ఆ రీతిగా జ్ఞాపకం చేసుకుని మీ కృపలో నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.